ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించి జోనల్ 1లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ బాలికల క్రీడలకు జోన్ 1 నుంచి 21 పాఠశాల నుంచి 756 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జాయింట్ సెక్రటరీ ఎన్ సంజీవరావు, జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ నాయక్, ప్రిన్సిపల్ పద్మజలు ఈ క్రీడలను శ్రీకాకుళంలో హెచ్ఎల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి జోనల్ మీట్ ప్రతి జోన్లో కూడా ఒకటి అబ్బాయిలకి ఒకటి అమ్మాయిలకి ఉండేటువంటి క్రమంలో జోన్ 1కి సంబంధించి హెచ్ఎల్లో ఆడపిల్లలందరికీ కూడా ఇక్కడ జోనల్ మీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. 21 ఆడపిల్లల స్కూల్స్ నుంచి 760 కంటే ఎక్కువ మంది దాదాపుగా ఈరోజు గేమ్స్ మీట్లో పాల్గొంటున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో మొత్తం 190 పాఠశాలలు ఉంటుండగా దానిలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీ పరీక్షల్లో కూడా అన్నింటిలో నాణ్యతగా పనిచేస్తూ అభివృద్ధి సాధించాలనేటువంటి దిశగా ఉత్తమ విద్యను అందించేటువంటి క్రమంలో ఈ వ్యాయామ క్రీడలు కూడా ఉపయోగపడతాయనేటువంటి ఒక మంచి ఉద్దేశం. దానికి ప్రభుత్వం సహకరించి ఈరోజు ఈ పిల్లలందరినీ దగ్గర సమకూర్చి గేమ్స్ పెట్టడానికి దోహదం చేసినందుకు ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి మరి ఆయా స్కూల్స్ నుంచి ప్రిన్సిపాల్స్ వచ్చారు, ఇక్కడ జిల్లా కోఆర్డినేటర్ గారు ఉన్నారు, అలానే దీనికి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, పీడీపీటీలు ఉన్నారు. పిల్లలందరి యొక్క మరి బాగోగులు చూస్తూ చక్కటి వాతావరణంలో ఈ గేమ్స్ని జరిపించేసి మరి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తరఫున నేను ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ నుంచి జాయింట్ సెక్రటరీగా కార్యక్రమానికి చేయడం జరిగింది. పిల్లలు విన్యాసాలు కానీ, వాళ్ళ యొక్క ఆటపాటలు కానీ, వాళ్ళ యొక్క ప్రావీణ్యత కానీ చాలా అద్భుతంగా ఉంది. మాకు చాలా సంతోషంగా.